కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కలు కొంతమంది మీద క్రూరంగా దాడి చేస్తూ ఉంటాయి. వారిని గాయపరుస్తూ ఉంటాయి. అయితే వీధి కుక్కలు చేసినటువంటి దాడిలో ఒక పారిశ్రామికవేత్త అయినటువంటి పరాగ్ దేశాయ్ అతను గతంలో మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ వీధి కుక్కలను షెల్టర్లకి తరలించాలి అంటూ ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్ దగ్గరలో ఉండేటువంటి వీధి కుక్కలను షెల్టర్లకి తరలించండి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మీద కొంతమంది ప్రముఖులు స్పందిస్తూ ఉన్నారు. వారు అసలు ఏమంటున్నారు ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మూగజీవాలు సమస్య కాదు, సుప్రీంకోర్టు తీర్పు మీద ప్రముఖులు. ఢిల్లీ ఎన్సీఆర్లలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మీద కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ స్పందించారు. రోజు రోజుకి మనం సైన్స్ అలాగే మానవత్వం లేని ప్రాచీన యుగంలోకి వెళ్ళిపోతున్నట్లుగా ఉంది అంటూ రాహుల్ గాంధీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మూగజీవాలైనటువంటి కుక్కలు సమాజంలో పెద్ద సమస్య కాదని, వాటిని పూర్తిగా నిర్మూలించడం సరైనటువంటి చర్య కాదు అంటూ ఆయన పేర్కొన్నారు. కుక్కల నుంచి ప్రజలకు భద్రత కల్పించాలంటూ ఆయన చెబుతూనే కుక్కల నుంచి ప్రజలకి భద్రత కల్పించాలనుకుంటే వాటికి స్థానికంగా షెల్టర్లు ఏర్పాటు చేసి స్టెరిలైజేషన్, టీకాలు వేయించడం వంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన అధికారులను అయితే సూచించడం జరిగింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాసినటువంటి కొంతమంది సినీ ప్రముఖులు వీధి కుక్కల అంశంలో సుప్రీం ఇచ్చినటువంటి ఆదేశాలను పునః పరిశీలించాలంటూ అభ్యర్థిస్తూ కొంతమంది సినీ నటులైతే ట్వీట్ పెట్టడం జరిగింది. అందులో అడవిశేషు అతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్కు లేఖ రాయడం జరిగింది. ఈ విషయంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకి కూడా లేఖ రాసినట్లుగా ఆయన వెల్లడించారు. తీర్పుపై ఇప్పటికే పలు జంతు హక్కుల సంస్థలు ఆక్షేపణ తెలిపాయి. కేంద్ర మాజీ మంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ సైతం ఈ విషయాన్ని లేవనెత్తారు. ఈ తీర్పు ఆచరణ సాధ్యం కానిది అంటూ వారైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలో 3 లక్షల వీధి కుక్కలు ఉన్నాయి. వీటి కోసం 3,000 షెల్టర్లు కావాలి. వీటి ఏర్పాటుకి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితుల్లో ఢిల్లీ ప్రభుత్వం ఉందా అంటూ కూడా వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఢిల్లీలో చూసుకున్నట్లయితే 3 లక్షల వీధి కుక్కలు అయితే ఉన్నాయి. ఆ 3 లక్షల వీధి కుక్కలను అక్కడి నుంచి షెల్టర్లకి తరలించాలి అంటే దాదాపుగా 3,000 షెల్టర్లు అయితే అవసరం. మొత్తంగా 3 లక్షల వీధి కుక్కలకు గాను 3,000 షెల్టర్లు అవసరం అవుతుంది. ఈ 3,000 షెల్టర్లు నిర్మించడం కోసం దాదాపు 15,000 కోట్ల రూపాయలు వ్యయమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టగలదా అంటూ కూడా కొంతమంది అయితే దీని మీద ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రముఖ బాలీవుడ్ నటులైనటువంటి జాన్ అబ్రహం అలాగే వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ సైతం కుక్కలపై కోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పునః పరిశీలించాలంటూ కోరుతూ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం అత్యున్నత న్యాయస్థానానికి ఆయన లేఖ రాయడం జరిగింది. అందులో వీధుల్లో ఉండేటువంటి కుక్కలన్నీ ప్రజలకు హాని తలపెట్టవని, చాలా మంది ప్రజలు వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారంటూ కూడా జాన్ అబ్రహం అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అయితే ఆయన లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా కుక్కలు కూడా ఎంతో విశ్వాసంగా ఉంటాయంటూ జాన్ అబ్రహం అయితే తెలిపారు. కుక్కలను పూర్తిగా లేకుండా చేయడానికి బదులుగా వాటికి స్టెరిలైజేషన్, టీకాలు వేయించడం వంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా జాన్ అబ్రహం కోరారు. నటుడు వరుణ్ ధవన్ అలాగే జాన్వీ కపూర్, వీర్ దాస్ సైతం సుప్రీంకోర్టు తీర్పు మీద స్పందిస్తూ ఇది కుక్కలకు మరణశిక్షతో సమానమని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ వీధుల్లో కుక్కల బెడద, కుక్క కాటు, ర్యాబిస్ వంటి కారణాల వల్ల మరణాలు పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ కుక్కలను దూరంగా ఉన్నటువంటి షెల్టర్లకు తరలించాలంటూ సోమవారం రోజు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీని మీద కేంద్ర ప్రభుత్వ వాదనలు మాత్రమే వింటామని, తమ ఆదేశాలకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు, ఇతర పార్టీలు, సంస్థలు వేసినటువంటి పిటిషన్లను విచారించబోమంటూ కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ ఆదేశాలను జారీ చేశామంటూ కూడా ధర్మాసనం అయితే పేర్కొంది. వీలైనంత త్వరగా ఢిల్లీలోని అన్ని ప్రాంతాల నుంచి కుక్కలను దూర ప్రాంతాలకు తరలించాలంటూ
అంటే కుక్కలను షెల్టర్లకి తరలించాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మొత్తంగా 3 లక్షల కుక్కలు అయితే ఉన్నాయి. ఈ 3 లక్షల కుక్కల్లో కొన్ని కుక్కల వల్ల అంటే కొంతమంది కుక్క కాటుకు బలవుతూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఆ ఇబ్బందులు పడకూడదు ప్రజలని సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఢిల్లీ ఎన్సీఆర్ పరిసరాల్లో ఉన్నటువంటి కుక్కలను తక్షణమే షెల్టర్లకి పంపించాలి అంటూ కూడా సుప్రీంకోర్టు సోమవారం రోజు ఆదేశాలు జారీ చేసింది. దాని మీద ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు ప్రముఖులందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు తీర్పు మీద పునః పరిశీలించాలి అంటూ కూడా కొంతమంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి అలాగే సుప్రీంకోర్టుకి కూడా లేఖలు రాస్తూ ఉన్నారు. అందులో భాగంగానే టాలీవుడ్ నటుడు అయినటువంటి అడవిశేషు అతను కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయికి ఆయన లేఖ రాయడం జరిగింది. ఈ విషయం మీద ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు కూడా అడవిశేషు లేఖ రాసినట్లుగా ఆయన వెల్లడించారు. ఆయనతో పాటుగా మరికొంతమంది జాన్ అబ్రహం బాలీవుడ్ నటుడు అతను కూడా అంటే ఇది కుక్కలకి హింసించేలాగా ఉంటుంది, ఇటువంటి చర్యలు మంచివి కాదు, అంటే వీధి కుక్కలను అరికట్టాలి అనుకోవడం మంచిది కాదు, వీధి కుక్కలకు సరైనటువంటి స్టెరిలైజేషన్ చేసి షెల్టర్లను ఏర్పాటు చేస్తే వాటి సంరక్షణ బాగుంటుంది అంటూ కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నెక్స్ట్ జాన్వీ కపూర్ కానివ్వండి, నెక్స్ట్ మరికొంతమంది బాలీవుడ్ నటులు కదా ఈ సుప్రీంకోర్టు తీర్పు మీద స్పందించి కుక్కలకి సరైనటువంటి వైద్యం చేయించి టీకాలు వేయించి స్టెరిలైజేషన్ చేయించి వాటిని కొన్ని ప్రాంతాల్లో అక్కడ షెల్టర్లు ఏర్పాటు చేస్తే సరిపోతుంది, వీధి కుక్కల మీద అంటే ఉక్కుపాదం మంచిది కాదు అంటూ కొంతమంది అయితే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. జాన్వీ కపూర్, వీర్ దాస్, దాంతోపాటుగా వరుణ్ ధవన్ వీరందరూ కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మరోసారి సుప్రీంకోర్టు తీర్పు పట్ల పునరాలోచన చేసుకోవాలి అంటూ వారు రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఢిల్లీ వీధుల్లో కుక్కల బెడద, కుక్క కాటు, ర్యాబిస్ వంటి కారణాల వల్ల మరణాలు పెరుగుతుండడం పట్ల నిజంగా కోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో ఆ వీధి కుక్కలను కొన్ని షెల్టర్లను ఏర్పాటు చేసి ఆ షెల్టర్లకి పంపించాల్సిందిగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది.